నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. ఆగస్టు 9న కరీంనగర్ పట్టణంలోని 40వ డివిజన్ కు చెందిన వృద్ధురాలు మూడపల్లి రమాదేవి ఇంటిపై మాజీ కౌన్సిలర్ దంపతులు మరియు వారి అనుచరులు కేసు విచారణకు వచ్చిన ప్రభుత్వ అధికారుల ముందే వారి ఇంటి హద్దులను చెరిపివేసి వారి ఇంటి ఆవరణలో ఉన్న చెట్లను నరికివేసి వారి గోడలు కొంత కూల్చి అక్కడ ఉన్న వారందరినీ భయభ్రాంతులకు గురిచేసి వారి కుటుంబ సభ్యులను బయటికి రావాల్సిందిగా నీ దమ్ముంటే రారా అంటూ బూతులు తిడుతూ మీ అంతు చూస్తా చంపేస్తాన్రా అని తీవ్రమైన పదజాలం వినియోగించిన సంఘటనను బాధితులు నిజ నిర్ధారణ కమిటీ ముందు వారికి జరిగిన అన్యాయాన్ని తెలపడంతో వారు వచ్చి బాధితులను పరామర్శించి వారికి జరుగుతున్న అన్యాయాలపై స్పందిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని బాధితులకు ప్రభుత్వ అధికారులు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో న్యాయవాదులు జక్కనపల్లి గణేష్, కట్టెకోల లక్ష్మణ్ కుమార్, కిరణ్ కుమార్, దళిత లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి మార్వాడి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. ఎత్తుకపోతామని కొడతామని వచ్చిర్రు. వస్తే వాళ్ళు వీళ్ళు ఆపిండ్రు. పోలీసు వాళ్ళు కూడా ఏదో చూసుకుంటా తిట్టుకుంటా వాళ్ళు వస్తుంటే కూడా ఎవరు ఏమనలేదు, చూసుకుంటూ ఉన్నారు. కొన్నేళ్ళ నుంచి తిరుగుతున్నా నేను గిట్లా కుంటుకుంటా పెట్టుకుంటా పోలీస్ స్టేషన్కు నన్ను వస్తే మీకు కొద్దిగానన్నా దయా దాచి లేదా అని అట్లా కూడా చెప్పిన. ఎట్లన్నా కానీ ఏం మాట్లాడకమ్మా ఇంట్లోకి ఏం మాట్లాడకనా అని భయపెట్టించి లోపలికి వెళ్ళగొట్టిండ్రు. ఒంటెల సత్యనారాయణ బత్తీలు పెట్టి ఇల్లంతా కూలగొట్టిండు, గోడ కూలగొట్టిండు. పోలీసులకు చెప్పినావు, ఎక్కడ చెప్పినా కలెక్టర్కి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా కానీ ఎవరు పట్టించుకుంటలేరు. పోలీసు వాళ్ళు వస్తారు చూస్తారు పోతారు. మొన్న 10 మంది ఆడవాళ్ళని మగవాళ్ళని పట్టుకొచ్చి అంత రవ్వు తీసుకుపోయినరు, చెట్లు కొట్టిండ్రు, గోడ అంతా కూలగొట్టిండ్రు. ఏమన్నా అంటే నిన్ను కొడతాం, నిన్ను ఎత్తుకపోతాం అట్లా ఇట్లా అని బాగా భయపెట్టించారు. మా వాళ్ళు ఎవరు లేరు. న్యాయవాది ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ని. మాకు గుండ్ల హనుమాన్ టెంపుల్ దగ్గర దేవాలయం ప్రక్కన బాయిలర్లపల్లిలోని గుండ్ల హనుమాన్ దేవాలయం ప్రక్కన రిటైర్డ్ పద్మయ్య, మూడపల్లి పద్మయ్య గారి భార్య మూడపల్లి రమాదేవి గారు మాకు సమాచారం అందించినారు. ఆ సమాచారం మేరకు మేము పరిశీలన చేయడానికి, ఆమె స్థల పరిశీలన చేయడానికి న్యాయవాద బృందంతో రావడం జరిగినది. మొన్న అంటే శుక్రవారం తేదీ 11 ఆగస్టు 2024 రోజున సాయంత్రం స్థానిక మాజీ కార్పొరేటరు ఒంటెల సత్యనారాయణ రెడ్డి, ఆయన భార్య మరియు కొంతమంది అనుచరులతో వీళ్ళ స్థలాన్ని హద్దులు చెరిపివేసి అలాగే దౌర్జన్యంగా ఇంట్లోకి చొరబడి అడ్డు వచ్చిన వారిని బెదిరిస్తూ చంపుతామని బెదిరిస్తూ వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసిన ఒంటెల సత్యనారాయణ రెడ్డి చర్యలను మేము పరిశీలించడం జరిగినది. ఇలా హద్దులు చెరిపివేసి ఇక్కడ ఉన్న హద్దురాళ్ళ ఉన్న కట్రౌతులను కూడా ఆయన ఎత్తుకెళ్ళడం ఉన్నట్టు చూపెట్టినారు జరిగినది. అలాగే చెట్లు కూడా కొట్టేసినారు. పర్యావరణానికి హాని కలిగించే చర్యలకు పాల్పడిన అతనిపై అటవీ శాఖ తరఫున చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అలాగే అక్రమంగా మూడపల్లి రమాదేవి ఇంట్లోకి చొరబడి అద్దురాలు చెరిపివేసి వాళ్ళను చంపుతామని భయభ్రాంతులకు గురి చేసిన ఒంటెల సుమ, ఆయన భార్య పద్మ, అలాగే సత్యనారాయణ రెడ్డి, అలాగే ఆయనతో వచ్చిన అనుచరులపై చట్టరీత్యా చర్యలు తీసుకొని ఆయనపై కఠినంగా చట్ట ప్రకారం శిక్షించాలని పోలీసులను సిపి గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు పరిశీలించిన నివేదికను మేము సిపి గారికి అందజేసి మా సంపూర్ణ మద్దతును తెలియజేస్తామని. రెవెన్యూ డిపార్ట్మెంట్లో మారిపేరు నీతి నిజాయితీకి వారి కుటుంబం ఇంట్లో ఉన్నాము. రమాదేవి గారు వారి సతీమణి గారు ఎప్పటి నుంచో వాళ్ళు ఈ ప్రాంతంలో నివసించిన వాళ్ళు ఎక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నారు. మొన్న వచ్చిన వాడు ఏదో కార్పొరేటర్ పైసల బలంతో కుల బలంతో ఇవాళ ఈ కుటుంబాన్ని ఆగమం చేస్తాడు. ఇక్కడ గోడ ఉంటే గోడను కూలగొట్టాడు. గతంలో ఈ రోడ్ అన్నది పక్క పొంటి, అక్కడ రాళ్లతోటి ఉండే గుడి పక్క పొంటి, ఆ రాళ్లను బ్లాస్టింగ్ చేశాడు.
ఏ పర్మిషన్ అంటే ఎలాంటి పర్మిషన్ లేకుండానే బ్లాస్టింగ్ చేశాడు, రాజకీయ పర్మిషన్ తోటి బ్లాస్టింగ్ చేశాడు. దాని మీద సెప్టెంబర్ దాదాపు 2-3 నాడు 2020 నాడు ఈ కూలగూడ బ్లాస్టింగ్ చేస్తే ఈ చుట్టుపక్కల వాళ్ళు అంతా భయపడ్డారు. ఇలా ఇల్లు కూడా అంత కదిలిపోయింది, గోడలన్నీ పర్రెలు వాసినాయి, గీట్లు పడ్డాయి గోడలకు. ఇవన్నిటిని దాని మీద కంప్లైంట్ ఇస్తే కనీసం పోలీసు అధికారులు కనీసం చర్యలు తీసుకోకపోవడం ఇది హేయమైన చర్య. అంటే రాజకీయ నాయకులకే వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా పూర్తిగా అట్టాసు వాళ్ళు కూడా అంటే వాడే అయిపోయిండు. వాస్తవానికి చట్టాన్ని గంగల కలిపిర్రు. ఇలా కనీసం చట్టాన్ని అన్న అమలు చేసినట్టయితే ఈ నీతి నిజాయితీకి మారుపేరైన ఈ పద్మయ్య వారి యొక్క కుటుంబానికి న్యాయం జరిగేది. ఇలా అమాయకులు అయ్యేపటికనే ఇక్కడ బ్లాస్టింగ్ చేసేసారు. మళ్ళా మొన్ననే ఈ శుక్రవారం నాడు 9వ తారీఖు నాడు వీళ్ళు ఇంట్లో ఉండుండగానే ముసలవ్వ మీద అనారోగ్యానికి గురై ఉన్నది. ఈమె ఇంటి మీద దౌర్జన్యం చేసి అక్కడ కట్టరాళ్ళు ఏవైతున్న సరద్దును పాడు చేసి కట్టరాళ్ళని ఎత్తుకపోయారు. ఆ చెట్లన్నీ కొట్టేసారు. పర్యావరణాన్ని వీళ్ళు పిల్లలతో సమానంగా పర్యావరణాన్ని పెంచుతున్న ఈ తల్లి యొక్క చెట్లను కూడా మనోభావాలను దెబ్బతీసారు కనుక వెంటనే వారిపైన చర్యలు తీసుకోవాలి. ఇది సిపి గారు ఈ చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే కింది స్థాయి పోలీసు వాళ్ళను వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. అందుకే గతంలో కూడా కేసు కాలేకపోయింది. ఎవ్వనబ్బా జాగీర్ అని ఎవ్వని పర్మిషన్ తోటి వీళ్ళు బ్లాస్టింగ్ చేశారు. ఇక్కడ ప్రాణాలు తీసినా కానీ ఇలా ఎవరు కూడా కనీసం చెల్లించేటట్టుగా కనబడతలేదు కనుక వెంటనే ఈ రాజకీయ దళారుల పైన చర్యలు తీసుకోవాలని దళిత లిబరేషన్ ఫండ్ తరఫున, న్యాయవాదుల సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేనిచో ఇది కలంకిత ఈ చట్టం అన్నది నిలబడుతుందని మేము కోరుకుంటున్నాం. మా ప్రాణభయం ఉన్నది. బయట పోయినా ఇంట్లో ఉన్నా మా పిల్లలకైనా నేను ఇంట్లో ఉన్నా కానీ మాకు ప్రాణభయం ఉన్నది. మరి ఎందుకు పట్టించుకుంటలేరో ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏంది ఇంకెన్నేళ్ళు తిరగాలి అని కూడా అడిగినా నేను పోలీస్ స్టేషన్కి. ఎవరేమో సపరేట్ చేస్తలేరు. అమ్మ సపరేట్ ఇంట్లో అటు ఇటు వెళ్ళిపో అని అన్నారు. మహంతి గారు, సిపి గారు నీతి నిజాయితీగా కోరుకుంటున్నాం. మరి అయినే అదే మాదిరిగా కలెక్టర్ గారు కూడా చర్యలు తీసుకోవాలి. ఈ బ్లాస్టింగ్ పైన, ఈ మొన్న కూలగొట్టిన గోడల పైన మరి ఆ కార్పొరేటర్కు ఏ అధికారంతో ఈ మాదిరిగా ఈ కబ్జాలు చేసేదానికి ప్రయత్నం చేస్తుండో. మరే వీళ్ళు ముత్తాతల నుంచి ఈ ప్రాంతంలో ఉంటున్నారు. మరి వీళ్ళది కాకుండా ఈ మధ్యలో వచ్చిన మొన్న వచ్చినోడు వీళ్ళ అభివృద్ధి పేరు మీద గుడిని అక్కడిదక్కడనే లోపల చేసి వెనకట బిల్డింగ్లు కట్టుకొని మరి దానికి ఏం పర్మిషన్ ఉన్నదో ఏమో తెలియదు కానీ వీళ్ళ ఇంటి వెనక ఉన్న ప్లేస్ను కూడా కబ్జాలు చేసేదానికి దారి గురించి కుట్ర పంతున్నాడు కనుక దీని మీద సమగ్రంగా విచారణ చేసి ఈ ఒంటెల సత్యనారాయణ కార్పొరేటర్ మరి సుమ వీరితో పాటు వారి యొక్క గ్యాంగ్ను ఎవరైతే గుండా గ్యాంగ్ వచ్చిందో వాళ్ళని వెంటనే అదుపులోకి తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.